ఎంఆర్ఓలను మార్చినట్లు ఎమ్మెల్యే అభ్యర్థులను సీఎం జగన్ మార్చేస్తున్నారని, పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలపై ముందు దృష్టి పెట్టాలని వైసీపీ ధ్వజమెత్తారు నెల్లూరు జిల్లా జనసేన అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి. నగరంలో 3, 4, 5 డివిజన్ల పరిధిలో జనం కోసం జనసేన, బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాలను టీడీపీ నేతలతో కలిసి నిర్వహించారు. సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. దమ్ము ధైర్యం ఉంటే ప్రజా సమస్యలపై చర్చించాలని సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ విమర్శిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. రాష్ట్రంలో అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు, సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు సమ్మె చేస్తుంటే వారిని పట్టించుకోవడం లేదని ప్రభుత్వంపై మనుక్రాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు మేము జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా ఈరోజు నెల్లూరు నగరంలో మైపాడ్ గేట్ సెంటర్ నుంచి ఈరోజు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి జనం కోసం జనసేన కానీ వారి భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రాం కానీ చేసుకుంటూ ప్రజలకి ప్రభుత్వం పైన ఉన్న అసహనాన్ని, ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాల గురించి వివరిస్తూ రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడి నుంచి చూసుకుంటే ఇందాక మా అనిల్ అన్న ఏదో మళ్ళా మాట్లాడాట. ఈరోజు ఉదయం నుంచి ఇద్దరు గురించి మా జిల్లా అధ్యక్షులు మనుక్రాంతి గారి గురించి కానీ, నారాయణ గారి గురించి కానీ ఆయన వ్యాఖ్యలు చేశారు. దయచేసి మీ వ్యాఖ్యలు మరొకసారి కట్టిపెట్టండి. మీరు మాట్లాడే మాటలు విని పడే స్టేజ్లో ఈరోజు నెల్లూరు జనాలు లేరు. ఎందుకంటే ఇటువంటి రాజకీయాల్ని చూసి ప్రజలు కూడా విసిగెత్తిపోయి ఉన్నారు. తర్వాత మీరు ఇందాక అన్నారు 25 కోట్లు 30 కోట్లు ఇచ్చి స్టార్ ప్యాకేజ్ ఇస్తారని చెప్పి ఏదో ఇంకొకసారి ఇటువంటి పిచ్చి కోతలు కానీ నీ నోట్లో నుంచి కానీ వస్తే ఎటువంటి పర్యవసరాలు ఎదుర్కొంటావో మీకు తీవ్రంగా ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. నిన్ను పట్టించుకోకపోతే, నీకు టికెట్ రాకపోతే నువ్వు ఆ కాన్స్టిట్యున్సీలు ఈ కాన్స్టిట్యున్సీలు తిరుక్కుంటూ అసమ్మతి వర్గాన్నంతా ముందరకేసుకొని నీకు టికెట్ వస్తుందో లేదో అన్న పరిస్థితుల్లో ఈరోజు నీ పరిస్థితి ఉంది.